Hello friends, welcome to my channel Learn with GBR Vlogs. So friends, ఈ వీడియోలో మనం 6th class maths ratio and proportion exercise 11.4 problems చూద్దాం. Okay, that is part 2. Now we will start the 10th problem. Okay, 10th problem. The temperature has dropped by 15 degrees Celsius in the last 30 days. If the rate of temperature drop remains the same, how much more will the temperature drop in the next 10 days? So ikkada temperature అనేది 15 degrees Celsius for 30 days కి అయిందంట. So rate of temperature drop remains the same. Temperature drop in the next 10 days కి ఎంతో మనం ఎన్ని డిగ్రీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి. సో మనకి ఇక్కడ టెంపరేచర్ డ్రాప్డ్ ఫర్ 30 డేస్కి ఎంత 15 డిగ్రీస్. సో 15 డిగ్రీస్ అయితే మనం రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 30 డేస్కి 15 డిగ్రీస్ అయినప్పుడు రేట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా వస్తుందో. సో ఈ 30/15 చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 1 15 2 డైరెక్ట్ 15 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2 డేస్ వచ్చింది. సో మనకు రేటింగ్ అనేది ఎలా వచ్చింది? 2 డేస్ వచ్చింది. 2 డేస్కి ఎంత మరి? 1 డిగ్రీ. సో టెంపరేచర్ డ్రాప్డ్ ఫర్ 1 డిగ్రీ ఫర్ 2 డేస్. 2 డేస్కి 1 డిగ్రీ వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? హౌ మెనీ డిగ్రీస్ డ్రాప్డ్ ఇన్ 10 డేస్. 10 డేస్కి ఎంతో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ 10 డేస్కి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఉన్న క్లూస్ ఏంటి? ఇక్కడ 1 డిగ్రీకి 2 డేస్. సో 2 డేస్కి 1 డిగ్రీ కదా, మరి 10 డేస్కి రావాలంటే ఏం చేయాలి? సో ఈ 10ని ఈ 2తో డివిజన్ చేస్తే మనకు ఎన్ని డిగ్రీస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ 10 డేస్ని ఈ 2 డేస్తో, 2 డేస్కి 1 డిగ్రీ కదా, సో 10 డేస్ కదా మనకు కావాల్సింది. సో ఈ 10 డేస్ని 2 డేస్తో డివిజన్ చేస్తే మనకు ఎన్ని డిగ్రీస్ రేటింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, 2 1 2 5 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా, మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 5 డిగ్రీ సెల్సియస్. సో 5 డిగ్రీ సెల్సియస్ అనేది మనకు వచ్చింది. ఎన్ని డేస్కి ఇది? 10 డేస్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు, సో అవి ఏంటో ఫిల్ చేయాలంట. చూడండి, ఫస్ట్ ఏముంది? 15/18 ఇట్ ఈజ్ ఈక్వల్ టు blank/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/blank దట్ ఈజ్ ఈక్వల్ టు blank/10. సో ఇక్కడ ఈక్వల్ అంటే ఏంటి మీనింగ్? ఇవన్నీ ఈక్వల్లో ఉన్నాయి అని అర్థం. సో బట్ ఇక్కడ 15/18 అంటే ఇక్కడ -6 ఉంది, అంటే ఇది సింప్లెస్ట్ ఫామ్ చేయొచ్చు కదా, సింప్లెస్ట్ ఫామ్ చేస్తే ఇంత వస్తుంది అన్నట్టు. సో ఇలా సెకండ్లో ఫస్ట్లో 18 ఉంది కదా, సో సెకండ్లో 6 రావాలంటే ఇవి రెండు ఈక్వల్ అయి ఉండి ఇది 6 రావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, దేంతో డివిజన్ చేసిండా మల్టిప్లికేషన్ చేసిండా? తక్కువ ఉంది కాబట్టి డివిజన్ చేసిండు. సెకండ్ వన్ తక్కువ ఉంది కదా, సో డివిజన్ చేశాడు. దేంతో డివిజన్ చేశాడు? చూడండి, 18. సో కాకుండా డైరెక్ట్గా దీన్ని డివిజన్ చేస్తే కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 18/6 అంటే ఈ 18/6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 18ని 3తో డివిజన్ చేస్తే 6 వచ్చింది. ఓకేనా, 18ని 3తో డివిజన్ చేస్తే 6 వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా ఏం చేయొచ్చు? ఆటోమేటిక్గా డినామినేటర్లో ఇలా చేశారంటే న్యూమినేటర్లో కూడా సేమ్ ఈక్వల్ అయ్యే ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనం 3తో డివిజన్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇది రఫ్లో చేసుకోండి. సో 15ని 3తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 5. ఓకే, 15/18 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5/6. నెక్స్ట్ ఏంటి? ఈ 5/6 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10/- ఉంది. సో 5కి 10కి రిలేషన్ ఏంటి? 5కి డబల్ ఉంది, అంటే ఇంటూ 2 చేశారు. 5 2 10. సో ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి కదా ఆటోమేటిక్గా డినామినేటర్లో కూడా. సో 6 2 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది, బ్లాంక్ ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో డబల్ చేశారా? చూడండి, 12 2 24 అయింది, 12 3 36 అయింది. సో ఇక్కడ డబల్ చేయలేదు, 3 అయితే ఎక్కువైపోతుంది. సో ఇంటూ ఇక్కడ 2.5 చేశారు, అంటే ఇంటూ 2.5 డెసిమల్స్లో వస్తుంది కదా మనకి 2.5. దీన్ని పాయింట్ అంటారు, డెసిమల్స్లో రాయడం తెలుసు కదా. ఓకే,
సో 2.5తోని మనం మల్టిప్లికేషన్ చేస్తే 12 × 2.5 చేస్తే 30 వచ్చింది. సో పైన కూడా మనం అలానే చేయాలి కదా న్యూమరేటర్లో కూడా. సో 10 × 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? 10 × 2 = 20, 10 × 2 = 20, 10.5 అంటే 25 అవుతుంది. ఓకేనా? 25 5. ఇక చూడండి మళ్ళీ చెప్తాను. 15/18, 5/6, 10/12, 25, 25/30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. రేషియో ఆఫ్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ఏ హాల్ ఈజ్ 2:5. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ దట్స్ షోన్ సమ్ పాసిబుల్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద హాల్. ఇక్కడ హాల్ దగ్గర ఒక హాల్ ఉందంటే ఆ హాల్ యొక్క రేషియో ఎలా ఉంది? బ్రెడ్త్ అండ్ లెంత్ది 2:5 ఉంది. సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు, రిమైనింగ్ది ఆ క్లూతోని మనం ఫిల్ చేయాలి. చూడండి, ఒక ఫస్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద హాల్ ఇన్ మీటర్స్లలో ఇచ్చారు. ఏంటి అది? 10 ఉందంట. సో బ్రెడ్త్ 5 ఉంటే లెంత్ ఎంత ఉంది? 25 ఉంది. సో 10 ఉంది, ఇక్కడ 25 ఉంది. అంటే ఇది 2:5 రేషియోలో ఉంటుంది కదా. 2:5 రేషియోలో ఉంది. చూడండి, 5 2 = 10, 5 5 = 15, 2:5 రేషియోలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంది చూడండి, 50 అయింది ఇది లెంత్. నెక్స్ట్ స్టెప్లో 50 ఉంది లెంత్. మరి బ్రెడ్త్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 25కి 50కి రిలేషన్ ఏంటి మనకి? ఇంటూ 2. 25 2 చేస్తే 50 వచ్చింది. సో సేమ్ పైన కూడా అలానే చేయాలి కదా. 10 2 = 20. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 20 ఉంది, ఇక్కడ 40 ఉంది. 20 2 = 40. సో 50 2 = 100. ఓకేనా? సేమ్ లైక్ దట్. ఇంకా యాడ్ 3 more ఆఫ్ యువర్ చాయిస్ అన్నారు. సో యువర్ చాయిస్ అంటే మన ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 10 ఉంది, 20 ఉంది, 40 ఉంది. మనం ఆటోమేటిక్గా డబల్ తీసేసుకుందాం. 40 2 = 80. 80 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 100కి 200. సో ఇక్కడ 80కి డబల్ ఏంటి? మళ్ళీ 160. ఓన్లీ డబల్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. మన ఇష్టం అన్నారు కదా, యాడ్ యువర్ చాయిస్ అన్నప్పుడు మన ఇష్టం, ఇంకేమైనా చేసుకోవచ్చు. సో 80కి డబల్ 160. సో ఇక్కడ కూడా డబల్ ఆటోమేటిక్ అవుతుంది కదా, 400. మళ్ళీ 160కి డబల్ అంటే 320. ఇక్కడ 400కి డబల్ అంటే 800. ఓన్లీ ఇంటూ 2తో అయినా చేయొచ్చు, లేకపోతే డబల్ అయినా చేసి వేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. గీత earns 12,000 a month, out of which she saves 3,000. Find the ratio of her. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సేవింగ్స్ టు హర్ ఇన్కమ్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ టు హర్ ఇన్కమ్. ఇక్కడ సేవింగ్స్ టు హర్ ఇన్కమ్, ఇక్కడ ఎక్స్పెండిచర్ టు హర్ ఇన్కమ్, అండ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్. తన ఎర్నింగ్ ఎంత? 12,000 a month. సో సేవింగ్స్ ఎంత? 3,000. దీన్ని బేస్ చేసుకొని మనం వీటి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ గీత ఇన్కమ్ ఎంత? 12,000. సేవింగ్స్ ఎంత? 3,000. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ రావాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ నుండి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. సో ఇన్కమ్ ఎంత? 12,000 అండ్ సేవింగ్స్ ఎంత? 3,000. సో ఎక్స్పెండిచర్ ఏంటి? ఆటోమేటిక్గా ఇవి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9,000 అనేది వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ అనేది రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత? 9,000. సేవింగ్స్ ఎంత? 3,000. సో వీటిని డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్స్లో రాసుకొని సింప్లిఫై చేద్దాం. ఓకేనా? సో ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇంకేముంది ఇక్కడ? 9 3. సో 3 1 3 3. ఇక్కడ ఏం మిగిలింది? 3/1. సో ఈ 3/1ని మనం రేషియో రూపంలో ఎలా రాస్తాం? 3:1. సో ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో ఏంటి మనకు? 3:1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సేవింగ్స్ టు హర్ ఇన్కమ్. సో సేవింగ్స్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 3,000 ఉంది. సేవింగ్స్ టు హర్ ఇన్కమ్ కదా. సో సేవింగ్స్ 3,000 ఉంది. సో ఇన్కమ్ ఎంత మనకి? ఇన్కమ్ ఎంత? 12,000. సో రేషియో ఇది సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలంటే ఫ్రాక్షన్స్లో రాసుకొని 3,000/12,000 వేసుకొని సింప్లిఫై చేయాలి. సో సింప్లెస్ట్ ఫామ్లో ఎలా చేస్తాం మనం? ఈ జీరోకి క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ? 3/12 ఉంది. సో 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 1
3/4 మనకేమొచ్చింది ఇక్కడ 1/4 వచ్చింది. సో 1/4ని ఎలా రేషియోలో ఎలా రాస్తాం మనం 1:4. సో 1:4 అనేది సేవింగ్స్ టు హరి ఇన్కమ్ అనేది దీని యొక్క రేషియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి, 13లో ఎక్స్పెండిచర్ టు హర్ ఇన్కమ్. సో ఎక్స్పెండిచర్ ఎంత గీతాది 9,000. సో 9,000, ఇన్కమ్ ఎంత 12,000. సో ఈ రెండింటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. ఫస్ట్ 9,000/12,000 వేసుకొని మనం క్యాన్సిలేషన్ చేయాలి. సో డైరెక్ట్గా ఈ 3 zeros ఈ 3 0 క్యాన్సిల్ చేసేస్తున్నాను. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ 3 3s 9, 3 4s 12. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది 3/4 అనేది లెఫ్ట్ అయింది. సో 3/4ని మనం రేషియో ప్రకారం ఎలా రాస్తాం చూడండి, 3:4. 3:4. ఓకే, ఎక్స్పెండిచర్ టు హర్ ఇన్కమ్ రేషియో ఎంత 3:4. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. దెర్ ఆర్ 45 persons working in an office. The number of females is 25 and the remaining are males. Find the ratio of, first question is the number of females to number of males, and the second question is the number of males to the number of females. సో 45 persons ఉన్నారంట ఒక ఆఫీస్లో, ఫీమేల్స్ ఏమో 25 members ఉన్నారంట. మేల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి, సో ఫీమేల్కి మేల్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో మేల్కి ఫీమేల్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆఫీస్లో టోటల్ పర్సన్స్ ఎంత ఉన్నారు 45 members ఉన్నారు. టోటల్ ఫీమేల్స్ ఎంత ఉన్నారు 25 ఉన్నారు. సో మేల్స్ రావాలంటే ఏం చేయాలి, టోటల్ పర్సన్స్ నుండి ఫీమేల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మేల్స్ అందరూ వస్తారు. సో మేల్స్ ఎందరు అవుతారు 45 - 25 అంటే 20. సో రేషియో ఆఫ్ ఫిమేల్ టు మేల్, ఫిమేల్ ఎంత 25 అండ్ మేల్ ఎంత 20. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో 25/20, 5 టేబుల్లో పోతుంది, 5 5s 5 4s. సో 5/4 అంటే రేషియో ఎలా రాయాలి 5:4. సో రేషియో ఆఫ్ ఫిమేల్ టు మేల్ ఎంత 5:4. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్. ఇక్కడ రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్ రివర్స్లో రాయాలి. జస్ట్ ఎంత ఇక్కడ 20:25, 20/25 రాసుకొని 5 టేబుల్తో సింప్లిఫికేషన్ చేయాలి. 5 4s 5 5s. సో 4/5 దట్ ఈస్ ఈక్వల్ టు 4:5. సో రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్ ఏమో 4:5, రేషియో ఆఫ్ ఫిమేల్ టు మేల్ ఏమో 5:4. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఏ బ్యాగ్ ఆఫ్ స్వీట్స్ కంటైన్ yellow and green sweets. For every 2 yellow sweets there are 6 green sweets. Complete this table based on the above information. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఈ టేబుల్ని ఫిల్ చేయమంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ 2 yellow స్వీట్స్కి ఎన్ని గ్రీన్ స్వీట్స్ ఉంటాయంట 6 ఉంటాయంట. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ 6 గ్రీన్ స్వీట్స్ ఉన్నాయి. మరి ఎల్లో ఎంత ఉంటాయి చూడండి, ఆటోమేటిక్గా 2 ఉంటాయి. మరి టోటల్ ఎంత 8 అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేశారు 2ని డబల్ చేశారు. నెక్స్ట్లో 2ని డబల్ చేశారు కాబట్టి 6ని డబల్ చేశారు. సో ఆటోమేటిక్గా 4 + 12 ఎంత 16. ఇక్కడ దీన్ని డబల్ చేసినా కూడా 16 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6 ఇక్కడ ఎల్లో స్వీట్స్ ఎన్ని అయినాయి 6 అయినాయి. సో ఇక్కడ 6 అంటే ఈ 2ని 3తో మల్టిప్లై చేశారు. ఇక్కడ 2ని 3ని చూడండి, 2ని 6ని చూడండి, 3తో మల్టిప్లై చేశారు, చేస్తే 6 వచ్చింది. సో 6ని కూడా ఇక్కడ మనం ఈ గ్రీన్ స్వీట్స్ కూడా 6తో 3ని మల్టిప్లై చేస్తే మనకి ఎన్నో ఎల్లో స్వీట్స్ వచ్చేస్తాయి. సో 6 3s 18, దట్ 24 అవుతుంది టోటల్. ఓకేనా, చూడండి 6 + 8 = 24. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి వచ్చింది 24 గ్రీన్ స్వీట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎల్లో స్వీట్స్ టోటల్ స్వీట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్లో స్వీట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి 6కి 24కి రిలేషన్ ఏంటి 6 4s 24. సో 4తో మల్టిప్లై చేశారు. మనం ఇక్కడ 2ని కూడా 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది 2 4s 8. సో ఈ రెండు టోటల్ ఎంత మనకి 32. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇచ్చారు, గ్రీన్ సీడ్స్ ఉన్న ఎల్లో సీడ్స్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఎంత ఉంది 40 ఉంది. సో ఇక్కడ టోటల్ ఎంత ఉంది 8 ఉంది. దీనికి రిలేషన్ ఎంత ఉంది 5 ఉంది. సో 8ని 5తో మల్టిప్లై చేస్తే 40 వచ్చింది. కాబట్టి ఇక్కడ 2ని 6ని కూడా 5తో మల్టిప్లై చేసి మనకు గ్రీన్ ఎల్లో స్వీట్స్ ఎంతో రాయాలి. ఓకేనా, 2 5s 10 and 6 5s 30. టోటల్ ఈజ్ 40.
ఓకేనా. ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిల్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 15th క్వశ్చన్లోనే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు ఎల్లో స్వీట్స్? గ్రీన్ టు ఎల్లో స్వీట్స్ రేషియో ఎంత ఫైండ్ వచ్చాయి అన్నారు. చూడండి ఇక్కడ గ్రీన్ ఎంత ఉంది? 6 ఉంది. సో 6 ఈస్ టు ఎల్లో ఎంత? 2. అంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా. 2 1 2 3 అంటే 3:1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎల్లో సీడ్స్ 8 ఉంటే హౌ మెనీ గ్రీన్ సీడ్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఎల్లో సీడ్స్ 8 ఉంటే గ్రీన్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఇలా సింపుల్గా రాసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? దెర్ ఆర్ 32 స్వీట్స్ టోటల్, అయితే ఎల్లో స్వీట్స్ ఎంత? సో 32 స్వీట్స్ టోటల్లో ఉన్నాయా? చూడండి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎల్లో స్వీట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్లో ఎంత? 8 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సూపర్ ఫ్యాట్ సైజ్ బ్యాగ్ దేర్ వర్ 40 స్వీట్స్. 40 స్వీట్స్ ఉంటే గ్రీన్ స్వీట్స్ ఎన్ని? సో ఇక్కడ 40 ఉన్నాయి కదా, గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ ద స్వీట్ బౌల్ దెర్ ఆర్ 16 ఎల్లో స్వీట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 16 ఎల్లో స్వీట్స్ ఉంటే టోటల్ స్వీట్స్ ఎంత బౌల్లో? 16 ఎల్లో స్వీట్స్, 16 ఎల్లో స్వీట్స్. సో లేదు ఇక్కడ. సో 16 ఎల్లో స్వీట్స్ అంటే ఇక్కడ 2తోని దేంతో చేస్తే మనకు వచ్చింది చూడండి. 2తోని ఇంటూ 8 చేస్తే మనకు 16 ఎల్లో స్వీట్స్ అనేది వచ్చింది. 16 ఎల్లో స్వీట్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా టోటల్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 8తో చేయాలి. ఓకేనా. ఇక్కడ 2ని 8తో చేస్తే 16 ఎల్లో స్వీట్స్ వచ్చినాయి. టోటల్ని కూడా 8ని 8తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 64 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత? టోటల్ 64. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. In a school survey, it was found that for every 4 girls, there were 5 boys. Fill in the following table. 4 girls ఉంటే 5 బాయ్స్ ఉంటారంట. ఈ టేబుల్ ఫిల్ చేయమంటున్నారు. ఓకేనా. సో 4 గర్ల్స్ ఉంటే ఎంతమంది బాయ్స్ ఉంటారంట? 5. మరి టోటల్ ఎంత? 9. సో ఇక్కడ 8 గర్ల్స్ ఉన్నారు. 8 గర్ల్స్ అంటే 2 డబల్ చేశారు. 4ని 2తో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది కదా. సో 5కి 2 చేస్తే ఎంత? 10. సో 10 + 8 18. నెక్స్ట్ ఇక్కడ 15 చేశారు అంటే 5ని 3తో మల్టిప్లై చేశారు కాబట్టి 4ను కూడా 3తో చేయాలి అంటే 12 అవుతుంది. సో 12 15 ఎంత? 27. నెక్స్ట్ ఇక్కడ 20 అయింది అంటే 4తో చేశారు. 5 4 జా 20. సో 4 4 జా 16 ప్లస్ 16 ప్లస్ 20 36. ఓకేనా. ఇక్కడ టోటల్ 45 ఉంది అంటే 9 45కి ఉంది. ఎంత? 9 5 జా 45. సో 5తో చేశారన్నట్టు. 5కి 4 చేస్తే ఎంత? 20. 5కి 5 చేస్తే 25. 20 25 45. ఓకే. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ టేబుల్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ గర్ల్స్ టు బాయ్స్ రేషియో ఎంత? గర్ల్స్ టు బాయ్స్ అంటే ఎంత ఉంటుంది చూడండి. 4 ఉంది 5 ఉంది అంటే 4:5. నెక్స్ట్ ఇక్కడ 27 చిల్డ్రన్స్ ఉంటే గర్ల్స్ ఎందరు ఉన్నారు? టోటల్ 27 ఉంటే గర్ల్స్ ఎందరు ఉన్నారు? 12 ఉన్నారు. సో 54 చిల్డ్రన్స్ ఉంటే బాయ్స్ ఎందరు ఉంటారు? ఇక్కడ 45 వరకే ఉంది కదా. మరి 54 రావాలంటే దీనికి రిలేషన్ ఏంటి? 9కి 6 9 6 54. సో 9 6 54 కదా. సో మనకి ఎవరు కావాలి ఇప్పుడు? 9 6 54 అంటే బాయ్స్ కావాలి. బాయ్స్ అంటే 5ని కూడా 6తో చేయాలి కదా. 5 నుంచి కూడా 6 చేస్తే ఏమొస్తుంది? 30. ఓకేనా. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? 30 బాయ్స్ ఉంటారు. 54 చిల్డ్రన్స్ టోటల్ ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 20 గర్ల్స్ ఉన్నారు ఉంటే బాయ్స్ ఎంతమంది అవుతారు? 20 గర్ల్స్ ఉన్నారా? చూడు ఎక్కడన్నా ఉన్నారు 20. సో బాయ్స్ ఎందరు ఉన్నారు? ఆటోమేటికల్లీ 25. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇంకా వేరే టాపిక్ అయినా మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.